హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు ముఖ్య ప్రకటన. నవంబర్ 30న లాస్ట్ డేట్ అనేది అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు ముఖ్యమైన ప్రకటన అండి. నవంబర్ 30న చివరి తేదీ. పెన్షన్ అందుకుంటున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక బిగ్ అలర్ట్. మీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సరైన సమయానికి పెన్షన్ రావాలి అంటే మీరు జీవించి ఉన్నారని ధృవీకరించే పత్రం అంటే జీవన్ ప్రమాణ్ పత్రం తప్పనిసరిగా సమర్పించాలి. ప్రతి పెన్షనర్ కూడా ఏటా ఈ లైఫ్ సర్టిఫికేట్‌ని సమర్పిస్తూ ఉంటారు. అయితే ఈసారి కొన్ని తేదీలలో మార్పులైతే జరిగి ఆ వివరాలను తెలుసుకుందాము. సో, ప్రతి సంవత్సరం ఈ ప్రక్రియను మీరు తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షనర్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ ఒక కీలక ప్రకటన అయితే చేసింది. దేశవ్యాప్తంగా 4వ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ అయితే నిర్వహిస్తున్నట్లు తెలిపింది. నవంబర్ 1వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు ఈ యొక్క ప్రత్యేక క్యాంపెయిన్ కొనసాగుతుందని అయితే పేర్కొంది. దేశవ్యాప్తంగా 2000 జిల్లాలు, సబ్ డివిజన్లు, హెడ్ క్వార్టర్స్‌లలో ఈ కార్యక్రమం అయితే నిర్వహించబడుతుంది. పెన్షన్ అందుకునే ప్రతి ఒక్కరూ జీవన్ ప్రమాణ్ పత్రం అంటే లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. పెన్షన్ చెల్లింపులలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ పత్రం చాలా ముఖ్యం. ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి 2025 నవంబర్ 30 వరకు కూడా ఈ యొక్క లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి చివరి తేదీగా డీఓపీపీడబ్ల్యూ ప్రకటించింది. అయితే 80 ఏళ్ల వయసు దాటిన సూపర్ సీనియర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారందరికీ కూడా జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పించేందుకు అక్టోబర్ 1వ తేదీ నుంచే అంటే ఈ నెల మొదటి తారీఖు నుంచే సమయం ఇచ్చారు. మరి అక్టోబర్ 1వ ఈ నెల 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు లోపు కూడా మీరు ఎప్పుడైనా లైఫ్ సర్టిఫికేట్‌ని సమర్పించవచ్చు. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే ప్రత్యేక క్యాంపెయిన్లను 19 పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ బ్యాంకులు, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు, పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్లు, సీజీడీఏ, రైల్వేలు, యూఐడీఏఐ అలాగే ఎంఈఐటీవై భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి పెన్షనర్లు సైతం సమయానికి పెన్షన్ అందుకోవాలి అనే లక్ష్యంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఇక దేశంలోని 300 నగరాల్లో 19 పెన్షన్ పంపిణీ బ్యాంకులు ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహిస్తాయని తెలిపారు. అలాగే వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న పెన్షనర్ల కోసం వారి ఇల్లు లేదా ఆసుపత్రులకు సైతం వెళ్తామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి 57 రిజిస్టర్డ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు సహాయంగా ఉంటాయని అయితే తెలిపింది. జీవన్ ప్రమాణ్ పత్రం అనేది ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇచ్చినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ టైంకి అందుతుంది. ఒకవేళ మీరు గనక వృద్ధాప్యం ఎక్కువగా ఉన్నా, నడవలేని పరిస్థితుల్లో ఉన్న, అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఏదైనా సమస్య మీ వల్ల మీరు బ్యాంకులకు గానీ, మీ లైఫ్ సర్టిఫికేట్ అందించే ఏరియాలకు గానీ వెళ్ళకపోయినట్లయితే పోస్ట్ ఆఫీస్‌కు లేదా మీ ఇంటికి వచ్చే పోస్టల్ డిపార్ట్మెంట్ వ్యక్తికి చెప్పినట్లయితే వారు మీ ఇంటి వద్దే లైఫ్ సర్టిఫికేట్‌ని తీసుకుంటారు. అలాగే మీకు ప్రతి నెల పెన్షన్ వచ్చే బ్యాంకుకు మీరు సమాచారం ఇస్తే వారు అసిస్టెంట్‌ను పంపించి మీ లైఫ్ సర్టిఫికేట్‌ని తీసుకోవడం జరుగుతుంది. అలా కూడా మీరు ఈ సేవను ఉపయోగించుకోవచ్చు. సూపర్ సీనియర్లు అందరికీ కూడా ఈ నెల నుంచే అవకాశం ఇచ్చారు. ఈ నెల 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు చివరి తేదీ ఉంది. ఓసారి నవంబర్ 30 అయిపోయినప్పటికీ కూడా కొన్నిసార్లు జనవరి, ఫిబ్రవరి వరకు కూడా ఒక నెల గానీ, 2 నెలలు గానీ గడువు పొడిగిస్తూ ఉంటారు. అది అన్ని సార్లు అవుతుందని మాత్రం భావించకండి. అవకాశం ఉన్నంత వరకు నవంబర్ 30 లోపు లైఫ్ సర్టిఫికేట్‌ని సమర్పించండి. సురక్షితంగా ఉండండి అనైతే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్‌కి రావడం జరిగిందండి. సో, కానీ ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ ఉంటారో వారికి జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో మాత్రమే వారి యొక్క లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుందన్నమాట.